నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీవు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నది మాత్రమే కావాలి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు. బయట వారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాలలో నీకు అండగా నిలుస్తారు. కడుపుకు పడని ఆహారం తిని అవస్థపడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీ బలం అవుతుంది. వేరొకరిపై ఉంచుకుంటే అది మీ బలహీనత అవుతుంది. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకొని తిరగడం నీ బలహీనత కాదు, అది నీ తెలివైన పని. మీ లైఫ్లో కేవలం మీ నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎన్నో కారణాలు మీ లైఫ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా మీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువైనా. మీరు బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వెయ్యకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చెయ్యకుండా ఉండటమే నిజమైన భక్తి అంటే. చక్కెర తియ్యగా ఉందని ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు. అలాగే మనుష్యుల మాటలు తియ్యగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం మీ జీవితానికి మంచిది కాదు. అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్ళు అదృష్టవంతులు. మీరు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చెయ్యడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. పట్టుదల, స్వయం కృషి, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. 1. నీ ఇష్టాలను పట్టించుకోదు. 2. నీతో ఏ విషయాన్ని చర్చించదు. 3. నీకోసం టైం కేటాయించదు. 4. ప్రతి చిన్న విషయానికి నీలో తప్పుల్ని వెతుకుతుంది. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మీరు నచ్చి మిమ్మల్ని మెచ్చి వాటంతట అవే మీ దగ్గరకు రావాలి. అప్పుడే మీకు విలువ. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తనకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. అవసరానికి వాడుకొని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాడికి నీవు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా కనిపిస్తావు. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తాడు. ఎంతటి సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు. ఏదో ఒకవైపు లాగనిదే.
అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. ప్రేమించే వయస్సులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు. ప్రయత్నించడం అనేది నీ ధర్మం. ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. నీ లైఫ్లో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ లైఫ్లో ఇంద్రధనస్సు విరియక మానదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని రిలేషన్స్ కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. లైఫ్ మీది, కష్టం మీది, గెలుపు మీది, ఓటమి మీది. పడితే లేవాల్సింది మీరే. బాధని భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది మీరే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు ఈ సొసైటీలో. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. మనం గెలిచే వరకు మన కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. మన కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మనం గెలిచి చూపించాలి. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు. అపార్థం చేసుకుని ఎవరిని దూరం చేసుకోకు. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే లైఫ్లో చాలా సమస్యలు పోతాయి. 40 ఏండ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకునేంత వయసు రాదు. ఆలోచించు. మన చేతిలోని డబ్బు, మన నోటి మాట రెండు విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనకు విలువ. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. తేనెలో ముంచినప్పటికీ వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినప్పటికీ విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసినంత మాత్రాన వారిలోని మలినాలు తొలగిపోవు. చెడు గుణం మారిపోదు. తప్పు చేసి నాదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వారికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు. కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడుతాడు. నీకు ఎవరో విలువ ఇవ్వట్లేదు అని నీ విలువ తగ్గదు. నీ లైఫ్ నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని వ్యక్తులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థం అవుతుంది.
కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే మనీతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మీరు మీ కళ్ళతో చూసేది ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.